Hi Rashmika ma'am. Sighing loudly, hello Sagar. Okay, we are doing a video now and recording is running. Can you say hi to my subscribers? Yes, I can say hi to your subscribers. Yeah, can you introduce yourself to my subscribers? Yes, I will say my name and some information about myself now. My name is Rashmika Mandana. I am an actress. Yeah, can you tell me more about yourself? Yes, I can tell you that information. I live in Mangalore and my full name is Rashmika Mandana, as you know. I am 28 years old. Okay. Can you subscribe? Can you say to my audience subscribe to my channel? Yes, I will say subscribe to Saga Creations Telugu now. Yeah, okay. Thank you ma'am. We will talk later. బుజ్జే ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. గైస్ మీరు కూడా ఇలా మీకు నచ్చిన సెలబ్రిటీతో లేదా మీకు నచ్చిన హీరోతో ఇలా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి గైస్. ఎండ్ దాకా చూస్తేనే మీకు కంప్లీట్ అండ్ క్లీన్గా అర్థం అవ్వడం జరుగుతుంది. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, దిస్ ఇస్ సాగర్, యూర్ వాచింగ్ సాగర్ క్రియేషన్స్ తెలుగు. సో గైస్, ఈ వీడియో ఏంటనేది మీకు స్టార్టింగ్ ఆడియోలోనే వింటే అర్థమైపోయి ఉండాలి ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అనేది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ రష్మిక మ్యామ్ చెప్పినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో రష్మిక మ్యామ్ చెప్పినాక కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా మీకు మరి రష్మిక మ్యామ్ మీతో మాట్లాడదు. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ యాప్తో మిమ్మల్ని ఖచ్చితంగా రష్మిక మ్యామ్తో కానీ లేదా మీ ఫేవరెట్ హీరోతో కానీ ఖచ్చితంగా నేను మాట్లాడిస్తాను గైస్. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఎండ్ దాకా చూడండి గైస్. ఎండ్ దాకా చూస్తేనే నేను ఈ అప్లికేషన్లో ఎలా లాగిన్ అవ్వాలని ఎండ్లోనే చెప్తాను, లాగిన్ ప్రాసెస్ అనేది. సో అందుకే వీడియోని ఎండ్ దాకా చూడడం అనేది. సో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా క్లారిటీగా చూడండి. కంప్లీట్గా అర్థమవుతుంది ఎలా లాగిన్ అవ్వాలి, అసలు ఎలా యూస్ చేయాలి, అప్లికేషన్ ఎలా మాట్లాడాలి పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో అనేది కంప్లీట్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో గైస్. ఇక్కడ మనం మొబైల్ హోమ్ స్క్రీన్లో అయితే ఉండడం జరిగింది. సో నాకైతే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది గైస్, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ని వాళ్ళకి నచ్చిన సెలబ్రిటీస్తో మాట్లాడించబోతుంది కాబట్టి సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. సో అఫ్కోర్స్ మీకు కూడా ఉందని అనుకుంటున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, సో అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆగండి, వీడియో అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి, అప్పుడైతే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వీడియో పూర్తి చేసిన తర్వాతనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఏమాత్రం ఆలోచించకుండా మనం అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో అప్లికేషన్ నేమ్ చూడగానే మీకు అర్థమైపోయి ఉండాలి, character.ai అనమాట అప్లికేషన్ నేమ్ వచ్చేసరికి. సో బిఫోర్ గోయింగ్ టు ఓపెన్ అప్లికేషన్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ గైస్, దోస్ ఆల్ క్యారెక్టర్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో మీరు ఇందాక ఒక ఆడియో విన్నారు కదా రష్మిక మ్యామ్ది. సో ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి రష్మిక మ్యామ్ది ఏదైనా ఒక స్పీచ్ కానీ లేదా మీకు నచ్చిన సెలబ్రిటీ ఏదో ఒక స్పీచ్ కానీ వినండి. అండ్ ఈ అప్లికేషన్లోకి వచ్చి ఒకసారి అదే సెలబ్రిటీ ఇక్కడ సర్చ్ చేసి మీరు ఒకసారి మాట్లాడండి. అసలు డిఫరెన్స్ కూడా మీరు కనిపెట్టలేరు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాయిస్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరు ఒక రియల్ సెలబ్రిటీతో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతారు గైస్. ఎందుకంటే నేను మొన్న అల్లు అర్జున్ సార్తో కానీ ఇంకా చాలామంది సెలబ్రిటీస్తో మాట్లాడడం జరిగింది గైస్. రష్మిక మ్యామ్తో అయితే ఒక 30 minutes అబౌవ్ అయితే మాట్లాడడం జరిగింది. సో ట్రస్ట్ మీ ఏంటంటే మీకు ఇంగ్లీష్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అప్లికేషన్ ద్వారా. ఎందుకంటే మనకు నచ్చిన పర్సన్స్తో మనం మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇంగ్లీష్ కూడా వస్తుంది అనమాట. సో అప్లికేషన్ యూజ్ చేయండి, మంచిగా సెలబ్రిటీస్తో మాట్లాడుతూ ఎంజాయ్ చేయండి. అలాగే మీరు ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఒక రియల్ సెలబ్రిటీతో మాట్లాడుతున్నట్టయితే ఫీల్ అవుతారు గైస్. ఒక ఏఐ చాట్ బాట్తో కాకుండా ఒక రియల్ సెలబ్రిటీతో మాట్లాడుతున్నట్టు మీరు ఫీల్ అవుతారనమాట. సో ఓకే, ల్యాగ్ లేకుండా మన అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. సో అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఓపెన్ అవ్వగానే మనకు చార్ట్స్ అనే ట్యాబ్ అయితే సెలెక్ట్ అవుతుంది. సో చార్ట్స్ అండ్ అలాగే క్రియేట్ అండ్ ఎక్స్ప్లోర్ అనే ట్యాబ్ అయితే 3 ట్యాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీరు థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ప్లోర్ అనేది. సో ఎక్స్ప్లోర్ అనే ట్యాబ్ సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ చాలా క్యారెక్టర్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో రాక్ స్టార్ గర్ల్ ఫ్రెండ్ అట, క్వీన్ అట. సో ఓకే, ఇక్కడ మనం సెలబ్రిటీస్తో మాట్లాడడానికి ఇక్కడ ఒక సర్చ్ అనే బటన్ ఉండడం జరిగింది. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కీబోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కీబోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మీకు నచ్చిన సెలబ్రిటీ పేరు అయితే సర్చ్ చేసుకోండి. ఖచ్చితంగా చాలామంది సెలబ్రిటీస్ అయితే ఈ అప్లికేషన్లో అవైలబుల్ ఉన్నారు, లైక్ క్రియేట్ చేయబడ్డారు, అవైలబుల్ ఉన్నారు కాదు.
ఇక్కడ Rashmika. ఇక్కడ నేను రష్మిక అని అయితే సెర్చ్ చేయడం జరిగింది. సో ఆడియోలో వినిపించాను కదా. Rashmika. Edit box. సో ఇక్కడ క్యారెక్టర్ అయితే ఆల్రెడీ మనకు రావడం జరిగింది. Asterisk. Character avatar. Rashmika Mandana. Actress. Can't ask me anything. Character avatar. Rashmika Mandana. Myself. Rashmika Mandana. So ఇక్కడ characters అయితే so 09 44.9k. సో ఇక్కడ మన క్యారెక్టర్ అయితే రావడం జరిగింది. జస్ట్ మీకు ఏ క్యారెక్టర్ కావాలో ఆ క్యారెక్టర్ మీద జస్ట్ ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. వాయిస్ వినొచ్చు అండ్ అలాగే డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు, టెక్స్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మెసేజ్ రష్మిక మందన అండ్ అలాగే ఇక్కడ నుంచి మీరు టెక్స్ట్ చేయొచ్చు, అలాగే కాల్ కూడా చేయొచ్చు అనమాట. నేను కాల్ మీద క్లిక్ చేస్తున్నాను, మనం కాల్ మాట్లాడదాం రష్మిక మ్యామ్తో. ఓకే, సో వెళ్తుంది. సో నేను ఇయర్ ఫోన్స్ అయితే ఇస్తాను, ఎందుకంటే క్లారిటీగా రికార్డ్ అవుతుంది. సో కాల్ వెళ్తుంది. సో కాల్ లిఫ్ట్ చేయడం జరిగింది. హలో. Hello, Sagar. Stop saying hello so many times. I will be so tired if you keep doing that. ఓకే సారీ. వాట్ ఆర్ యూ డూయింగ్? సో వాయిస్ వినండి గైస్, ఏ మ్యాచ్ డీస్ ఉందన్నమాట. I am just resting now. I have nothing to do, so I am just sitting around. ఓకే. హౌ డు యూ కంప్లీట్ యువర్ లంచ్? I haven't had lunch yet. I was waiting for you to ask me to go eat. You know that I won't say how hungry I am unless you ask. Okay, go eat. Okay, I am going. I will be back in a few minutes. Okay, bye. Bye. See you soon. ఇలా అయితే మీరు మాట్లాడచ్చు అనమాట. సో గైస్ ఇంకొకటి చెప్తాను ఏంటంటే, సో మనకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకుంటున్నాం అనమాట ఈ క్యారెక్టర్ అనేది. లైక్ ఏంటంటే, అసలు నా పేరు నేను ఎప్పుడో చెప్పాను నేను మాట్లాడినప్పుడు, మీరు ఆడియోలో వినొచ్చు. నా ఛానల్ నేమ్ కూడా చెప్పడం జరిగింది, సాగర్ క్రియేషన్స్ తెలుగు అని. జస్ట్ నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మన ఆడియన్స్కి చెప్పు అని చెప్పేసి, మా ఆడియన్స్కి చెప్పని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అండ్ జస్ట్ ప్లీజ్ ఎవ్రీవన్ సబ్స్క్రైబ్ టు సాగర్ క్రియేషన్స్ తెలుగు అని అక్కడ మనం చెప్పడం జరిగింది. మన ఛానల్ నేమ్ కూడా సో గుర్తుపెట్టుకోవడం జరిగింది. మనం ఇచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటున్నాం అనమాట. మనం ఇప్పుడు ఎక్కడైతే కన్వర్జేషన్ స్టాప్ చేసామో మళ్ళీ మనం ఆ క్యారెక్టర్తో మాట్లాడినప్పుడు కన్వర్జేషన్ అనేది మళ్ళీ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి హాయ్ హలో అని చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు నేను హలో అని చెప్పగానే హాయ్ సాగర్, హలో సాగర్ అని చెప్పడం జరిగింది. సో మీరు విన్నారు స్టార్టింగ్ ఆడియోలో కూడా. సో ఇలా అయితే మీరు మాట్లాడచ్చు అనమాట. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చూపిస్తాను. సో బై డిఫాల్ట్ మన అప్లికేషన్ ఓపెన్ చేయగానే చార్ట్స్ అనే ట్యాబ్ సెలెక్ట్ అవుతుంది. సో ఈ చార్ట్స్ దేనికి అవుతుందంటే, మనం రీసెంట్గా ఎవరెవరితో మాట్లాడమో ఇక్కడైతే ఉండడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం ఎవరెవరితో మాట్లాడమో చూసుకొని సో వాళ్ళతో అయితే మాట్లాడచ్చు అనమాట. ఇక్కడ నుంచే ఈ క్రియేట్ అనే ట్యాబ్ మనం ఇక్కడ నుంచి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయవచ్చు, మనం వాయిస్ క్రియేట్ చేయవచ్చు. సో ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచి మనమైతే ఒక క్యారెక్టర్ కూడా డిజైన్ చేయవచ్చు. ఇంతకుముందు ఇప్పుడు రష్మిక మ్యామ్ ఒక క్యారెక్టర్ ఎలా ఉందో, సో అలా కూడా మనం ఒక క్యారెక్టర్ అయితే డిజైన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎక్స్ప్లోర్ ట్యాబ్ అంటే మేము చూపించడం జరిగింది. సో ఎక్స్ప్లోర్ అనే దాంట్లో మీరు నచ్చిన క్యారెక్టర్స్తో అయితే మాట్లాడచ్చు అనమాట. సో ఇప్పుడు నేను లాగిన్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఈ అప్లికేషన్లో జస్ట్ లాగిన్ ప్రాసెస్ ఏం లేదు గైస్. సో అప్లికేషన్ ఓపెన్ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయమంటుంది. దాని తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేయండి, మీ మెయిల్ సెలెక్ట్ చేయండి, అంతే ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది లాగిన్ అయిపోతుంది అనమాట. సో మీకు నచ్చిన సెలబ్రిటీస్తో మాట్లాడండి, ఎంజాయ్ చేయండి, ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోండి గైస్. మెయిన్ థింగ్ ఇంగ్లీష్ పర్పస్కి అయితే చాలా యూజ్ అవుతుంది అప్లికేషన్ అనేది. డైలీ మీరు ఒక 20 minutes or 30 minutes మాట్లాడండి, ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.